రాంభూపాల్ గారు చెప్పండి, ఇంకోవైపు వర్మ గారి సంస్థకి 3.4 ఎకరాలు ప్రజాశక్తి వాళ్ళు ప్రముఖంగా ఇచ్చారు. 3.4 ఎకరాలు కేటాయింపు, పర్యాటక పాలసీకి అనుగుణంగా రాయితీల కల్పన, ఆయన్ని తృప్తిపరిచేందుకేనా అని ఇట్లా ఈ రకంగా జరుగుతున్న తీరు కూటమి పాలనలో చంద్రబాబు గారు తన సొంత కంపెనీకి ఈ రకంగా ఇచ్చుకోవటం మీద విమర్శలు వస్తున్నాయి. ఆయన కూడా టక్క క్యాబినెట్ అయిన మరుసటి రోజు జీవో ఇచ్చేసినట్టున్నారు 2-3 రోజుల్లోపు. వర్మ గారి సంస్థకు కూడా 3 ఎకరాలు ఇచ్చారండి. దీంతో ఆయన సంతృప్తి చెందినట్టయినా వాళ్ళిద్దరూ, వాళ్ళకి ఆయన వర్మ గారు కూడా తగ్గినట్టేనేక వేరే పదవి అడగరా? సార్, వర్మ గారు మొన్న జనసేన పార్టీ మీటింగ్ ప్రభుత్వ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టలేదని అలిగిపోయిన విషయం మనందరం వార్తల్లో చూసాం. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విధేయతకు అది నిదర్శనం అయిపోవచ్చు. కానీ ఈ వెంటనే మరుసటి రోజు జరిగిన కేబినెట్ సమావేశం, ఆ తర్వాత మరుసటి రోజే టూరిజం శాఖ ఇచ్చిన జీవో చూస్తే 3.4 ఎకరాలు వర్మ గారు సొంత కన్వెన్షన్ హాల్ సార్, స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్ కడతారు, హాల్ కడతారు. దానికోసం 3.4 ఎకరాల స్థలాన్ని ఇచ్చినట్టుగా ఈరోజు జీవో వచ్చింది. అంతకు ముందు మనం లోకేష్ గారిని ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఆయన 99 పైసలకే ఎకరా ఇస్తే తప్పేమిటి, ఏమి ఇవ్వకూడదా అని దబాయించడం, ఎదురు దాడి చేసినట్టు. దాని మీద అన్ని ప్రతిపక్షాలు కావచ్చు, అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో కూడా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. ఆ తర్వాత మాట్లాడడం మానేసినారు ఆ 99 పైసల్ని. ఇప్పుడు చూస్తే తన సొంత సంస్థకు, ఇప్పుడు మీరు చెప్పిన వార్త ప్రకారం చూస్తే 35 ఉద్యోగాలకు 50 కోట్ల రూపాయలకు పైగా రాయితీలు. అంటే ఉద్యోగి సగటు సంవత్సర మొత్తం ఆయన ఆయు ప్రమాణం ప్రకారం లేదా సర్వీస్ మొత్తం లెక్కేసిన ఇచ్చిన ఈ రాయితీతో పోలిస్తే ఉద్యోగి జీతం సరిపోతుంది కదా సార్, చాలా ఎక్కువ. అంత రాయితీలు ఎందుకు ఇస్తున్నాం? అదేవిధంగా గూగుల్కి ఇచ్చినటువంటి భూముల విషయం కూడా మనం చూసాం. అదాని కంపెనీలకు ఇప్పుడు ఇస్తున్న వేల లక్షల ఎకరాల భూములు చూస్తున్నాం. అంటే భూముల్ని ఏదో ఒక తర్పణంలాగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. తమ అనుయాయులు అయితే చాలు, ఆటోమేటిక్ గా వీళ్ళందరికీ అనేక రాయితీలతో వస్తాయి. ఇప్పుడు 3 ఎకరాలు ఇక్కడ ఇవ్వడం కానీ, అంతకుముందు గీతం కాలేజీకి ఇవ్వడం కానీ చూస్తే ఇది రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా తోడ్పడుతుందో చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు పెట్టే కన్వెన్షన్ హాల్లో కానీ లేదా గీతం స్కూల్లో కానీ ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారు? 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడారు. ఈ లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఏమన్నా వస్తాయా ఇన్ని ఎకరాల భూములు ఇస్తున్నప్పుడు? కాబట్టి స్పష్టమైన పారదర్శకత లేదు. అనుయాయులకు దోచిపెట్టడం అనేది ఒక విధానం. ఇది ప్రశ్నిస్తే మా అప్పలరాజును తీసుకుని జైల్లో పెట్టారు పీడీ యాక్ట్ కింద. అదే విధంగా ప్రశ్నించిన వాళ్ళని తీసుకుని కేసుల్లో పెడతారు. అందుకని ప్రశ్నించడానికి వీలు లేకుండా ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడం, రెండో వైపు తమ మనుషులకు మాత్రం కావాల్సినంత దోచిపెట్టడం అనేది ఒక విధానంగా కొనసాగుతుంది. రైట్. శివశంకర్ గారు సార్, ఈ హెరిటేజ్ గురించి నిన్న జీవో ఇచ్చిన దానికి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి ఒక్కసారి ప్రజలకి గుర్తు చేయాలి సార్. అసెంబ్లీలో తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతూ హెరిటేజ్ గురించి గొప్పగా, నేను నా భార్య స్థాపించింది, మేము ఇట్లా దినదిన అభివృద్ధి చెందినాము అని చెబుతూ, ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ₹1 కూడా మేము మేలు తీసుకోకూడదు, ప్రభుత్వంతో వ్యాపారం చేయకూడదని మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నామని చెప్పి చప్పట్ల మధ్యన గలగలలా కొట్టారు. కొట్టిన తర్వాత సీన్ కట్ చేస్తే ఈ రోజు ఒకసారి చూస్తే సార్, ఇప్పుడు ఇచ్చిన జీవో గురించి మాట్లాడే ముందు ఒక మాట, ఈయన ఇది కొత్తగా ఈ రోజు జీవో ఇచ్చిందే కదా సార్. 2014-19 మధ్యలో మనం తీసుకున్నా కూడాను పశువుల దానా తయారీ పేరుతో, కేంద్ర పేరుతో రాజధాని సంబంధించిన ఇక్కడ కృష్ణా జిల్లాలో 10 ఎకరాల భూమి, నెల్లూరు జిల్లాలో హెరిటేజ్ ఫుడ్స్ పేరిట 10 ఎకరాల భూమి, అనంతపురంలో 6.4 ఎకరాల భూమి కేటాయిస్తూ 2014 తీసుకోవడం జరిగింది. ఇది ఒకసారి తీసుకుంటారు సార్. ఈ రోజు వీళ్ళు చెప్పిన ప్రకారము ఇది గతంలో 2014-19లో తన యొక్క ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఉన్నట్టు తీసుకున్నారో ఆయన చెప్పే మాటలకు పొంతం లేదు. ఈ రోజు నేను జీవో చూస్తే సార్ క్లియర్ గా ఏం చేశారంటే, మొత్తం మీద 59.69 వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తూ, అంటే బెనిఫిట్స్ డైరెక్ట్ గా ఇస్తూ, దానికి సంబంధించి 35 మంది ఉద్యోగాలకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వుడ్ బి 35 అంట. పొటెన్షియల్ అంటే 35 మంది ఉద్యోగులకి కల్పించడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి నజరానా ఎంతంటే 59.69 కోట్ల రూపాయలు. దీంట్లో మొత్తం టెక్నాలజీ అప్గ్రేడేషన్ కి వాళ్ళ కంపెనీ ప్రాఫిట్ వాళ్ళు తీసుకుంటారు, ప్రొడక్షన్ లో పెరిగేది వాళ్ళకి వచ్చే లాభాలలో ప్రభుత్వానికి రాదు, ప్రజలకు రాదు, ఆ ఏరియా వాళ్ళకి రాదు. హెరిటేజ్ సంస్థకి 34.93 కోట్ల రూపాయలు సబ్సిడీ అంట. 5 ఏళ్ల పాటు స్టేట్ జిఎస్టీలో 100% సరాసరిగా 18 కోట్ల రూపాయలు. విద్యుత్ ₹1 సార్. ఇలా అడుగుతున్నాను, ఉద్యోగాల కోసమే కదా అల్టిమేట్ గా మనము 35 మంది ఉద్యోగాలు ఇవ్వడానికి సరాసరిగా 59.99 కోట్లు అంటే 60 కోట్ల రూపాయలు ఇస్తున్నారు కదా. ఈ 60 కోట్ల రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ప్రభుత్వమే
దగ్గర దగ్గర రూపాయి వడ్డీ వేసుకున్నా 60 లక్షల రూపాయలు వస్తది. 25,000 రూపాయలు ఒక్కొక్క ఉద్యోగికి ఇచ్చినా, ప్రభుత్వమే ఉద్యోగి ఏదైనా క్రియేట్ చేసినా కూడా, లేదా ఇంట్లో కూర్చోబెట్టి ఇచ్చినా కూడాను 240 మందికి వీళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అసలు మన దగ్గరే, ప్రభుత్వం దగ్గరే ఉంటూ బ్యాంకులోనే దానికి వచ్చే వడ్డీతోనే 240 మందికి ఉద్యోగాలు కల్పించచ్చు సార్. ప్రభుత్వ రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా తను ఇచ్చేటువంటి హెరిటేజ్ 60 కోట్లు బ్యాంకులో పెడితే రైట్ వడ్డీతోనే 240 మందికి ఇవ్వచ్చు. అంటే వీళ్ళు ఇచ్చే 35 మందికి 59.69 కోట్ల రూపాయలు. ఎక్కడన్నా కూడా ప్రపంచంలో ఇంత ఘోరంగా 99 పైసలకి ఏ విధంగా ఇచ్చారో ఇండైరెక్ట్ గా ఇది దోచుకోవడమే. ఇక రెండవది వర్మ గారికి సంబంధించింది, ఆయన 100 కోట్ల పెట్టుబడి పెడతా అంట సార్. 300 ఉద్యోగాలట. 100 కోట్ల పెట్టుబడికి ఏమి ఇస్తున్నారు తెలుసా? రాయితీలు 3.5 ఎకరా భూమి అంట సార్. తాజ్ హోటల్ ఎక్కడ కడతారు? ప్రైమ్ ప్లేస్ లోనే కదా. ఎక్కడో ఎడారులో తీసుకొని 5 లక్షలు 10 లక్షల భూములు ఇంటి దగ్గర ఉండదు కదా. ప్రైమ్ ఏరియాలోనో ఏపీఐసిసి లాంటి భూములు ఇస్తారు కదా ఏపీ టూరిజం కి. 3.5 ఎకరా కాస్ట్ ఎంత సార్? ఆవరేజ్ గా 5 కోట్లు వేసుకున్నా కూడాను వీళ్ళు పెట్టే 100 కోట్ల పెట్టుబడికి వీళ్ళు ఇచ్చేటువంటి భూమి 20 నుంచి 30 నుంచి 35% భూమి ఫ్రీగా, తర్వాత ఎస్జిఎస్టీ అంట, తర్వాత ఇది అట, 10 కోట్ల రూపాయలు మళ్ళీ పెట్టుబడి ప్రోత్సాహము అంట. ఏంటి సార్ ఇది? ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉందా? అంటే లేకపోతే అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఏదో అడ్డం పడుతున్నారని కదా ఆయనకి ఎమ్మెల్సీ పదవి రాకుండా, మరి ఈ మాత్రం సంతృప్తి పరచాలి కదా అని అనుకోవచ్చు కదా. అదే స్వప్రయోజనాల కోసము రాజకీయ ప్రయోజనాల కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఖజానాని తన సొంత ప్రయోజనాల కోసము ఏదైతే తన యొక్క బంధువులకి 5,000 కోట్ల రూపాయలు గీతంస్ లో లోకేష్ కోబ్రదర్ కి ఇచ్చిన ఆ యొక్క ఘటన మరవక ముందే ఇమ్మీడియట్ గా హెరిటేజ్ కి, ఇమ్మీడియట్ గా ఎస్వీఎన్ కి. ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది సార్? ఇళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది సూపర్ 6 ఎగరగొట్టి అప్పులు చేసి తిని ప్రభుత్వ భూములు దోచుకోవడానికే మీకే ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది. ఓకే, హేమాద్రిరావు గారు విజయవాడ నుంచి. హేమాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. సంక్షేమ. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. నమస్కారం, మాట్లాడండి. మనం ఏదైనా ఒక అచీవ్మెంట్ జరిగినా, ఏదైనా ఒక తప్పు వ్యవహారం జరిగినా ఫస్ట్ వ్యక్తికి విగ్రహం పెట్టాలి సార్. అలాగే ఫస్ట్ మోడీ గారి గవర్నమెంట్ అర్థం కాలేదు, జాగ్రత్త మాట్లాడండి. అర్థం కాలేదు, ఏమంటారు? అది కాదు సార్, ఎవరన్నా మంచి పని చేసినా చెడ్డ పని చేసినా వాళ్ళు గుర్తుగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి గుర్తుగా ఒక విగ్రహం పెట్టాలి సార్. అట్లాగే చెడ్డ పని చేసిన వాళ్ళకి ఎట్లా పెడతారు? మోడీ గారి గవర్నమెంట్ లో ఎంపీ డ్రగ్స్ తో పాటు పట్టుబడ్డాడని ఆయన విగ్రహం పెట్టాలి సార్ మొట్టమొదటిసారిగా. అదే స్వాగతం పలుకుతూ ఏదో అబ్బాయి నేను తప్పు చేయలేదని చెప్పి ఫ్లెక్సీలు వెలిసాయంట నిన్న. పార్లమెంట్ లో విగ్రహం పెట్టాలి సార్. పార్లమెంట్ లోనా? మొట్టమొదటి విచిత్రం ఏంటంటే ఎవరు బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు, జనసేన వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. అది విచిత్రమైన పరిస్థితి. ఇదంతా అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ తప్ప ఇంకెవరు రియాక్ట్ అయిన వాళ్ళే కనపట్లేదు పెద్దగా. ఇంత పెద్ద సిపిఎం వాళ్ళు రియాక్ట్ అయ్యారనుకుంటా, బహుశా రాంభూపాల్ గారు చెయ్యెత్తున్నారు.